హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీ చేస్తున్నాను. చిన్న చేపల కర్రీ అనమాట. ఇది చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. లాస్ట్ టైం ఒకసారి చేశాను, ఇది ఇంకో స్టైల్లో చేస్తున్నాను. చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి. ఇదిగోండి, 3 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఆయిల్ మాత్రం 7 స్పూన్లు వేసుకోండి పెద్ద స్పూన్తో. 3 టొమాటోస్ కట్ చేసుకున్నాను, 3 పచ్చిమిర్చి, 3 టొమాటోస్, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు. ఇవేమో చేపలు 1/2 కేజీ అనమాట. ఇదిగోండి ఈ చిన్న చేపలు. ఇంకా వీటిని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టొమాటోస్, పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయ్యేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది మసాలా అన్నమాట. పేస్టు 2 ఉల్లిపాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు వేసుకొని ఇవన్నీ చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకొని, మిరియాలు కూడా ఒక 4 దాకా వేసుకున్నాను. అన్నీ వేసుకొని పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా మనకి చేపల పులుసులో ఎప్పుడైనా సరే మెంతులు, ఆవాలు కంపల్సరీ ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. అల్లం పేస్టు 1/2 స్పూన్ మాత్రమే వేసుకున్నాను, సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. అది పచ్చివాసన పోయిన తర్వాత ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంతసేపు హై ఫ్లేమ్లోనే 5 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకున్నాను. ఇంకా బాగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత చింతపండు కూడా పులుసు తీసి పెట్టుకొని ఆ పులుసును కూడా వేసుకొని దానిలో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మనకి పులుసు కర్రీస్లో ఏ కర్రీ అయినా, నాన్ వెజ్ అయినా వెజ్ అయినా కారం, ఉప్పు ఎక్కువగా ఉండాలి. ఉప్పు, కారాలు, నూనెలు కూడా. ఉప్పు కూడా 1 స్పూన్ అంతా తగినంత వేసుకొని చక్కగా పులుసులో మరిగేంతసేపు చిక్కబడేదాకా మరిగించుకోవాలి. పూర్తిగా చిక్కబడకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఈ చిన్న చేపల్ని వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఈ పులుసు ఇంకా మనకి దగ్గర పడేంతసేపు గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకొని ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బబుల్స్ వచ్చేటప్పుడు కొత్తిమీర మనకి టెక్స్చర్ అర్థమైపోతుంది, కనిపిస్తుంది కదా. ఇలా ఉన్నప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని వేడిగా అయినా ఈ చేపల పులుసు చల్లగా తిన్నా సూపర్గా ఉంటుంది. నచ్చింది కదా, ఒక్కసారి ట్రై చేయండి. మీకు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కూడా చెప్పండి నా వీడియోలో చూసి. ఇదిగోండి, ఇంకా ఇది ఒక్కసారి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని నిదానంగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, ట్రై చేయండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.